సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్డులో గల అతి పురాతనమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమ జయంతి పంచాన్నిక ఉత్సవంలో భాగంగా 4వ రోజు సోమవారం వేద పండితుల ఫణికుమారాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా శతఘటాభిషేకం నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి ప్రత్యేకముగా పంచామృత అభిషేకంతో పాటు హోమం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్డులో గల అతి పురాతనమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమ జయంతి పంచాహ్నిక ఉత్సవంలో భాగంగా 4వ రోజు సోమవారం వేద పండితులు ఫణికుమారాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా శతఘటాభిషేకం నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా పంచామృత అభిషేకంతో పాటు హోమం నిర్వహించారు. హనుమ జయంతి వేడుకల సందర్భంగా ధరూరి శ్రీనాథాచార్యుల ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణం నిర్వహించారు. దేవాలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 5 రోజుల పాటు జరుగు హనుమాన్ జయంతి వేడుకలలో ఈ నెల 12 గురువారం 5వ రోజు హనుమ జయంతి సందర్భంగా ఉదయం 8 గంటలకు 108 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారికి నిత్య ఆరాధన, ప్రత్యేక సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చన, స్వామికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు. తదుపరి ఆరగింపు, మంగళ శాసనం, తీర్థ ప్రసాద వినియోగంతో పాటు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎంపీ లక్ష్మణరావు, అర్చకులు ధరూరి పవన్ కుమార్ ఆచార్యులు, ధరూరి శ్రీనాథాచార్యులు, శ్రీకాంత్ శర్మ, శ్రీనివాసాచార్యులు, భక్తులు పబ్బా ప్రకాశరావు, పబ్బా రామమూర్తి, జయప్రద, కొత్త రజని, సాయి కృష్ణ, పురం నాగరాజు, నాతాల కృష్ణారెడ్డి, దంతాల కొండల నాయుడు, కక్కిరేని పద్మ, కోటగిరి రమేష్, పల్లవి, పద్మజ, తోట లక్ష్మి, నాగలక్ష్మి, మధ్యకుంట్ల లావణ్య, సతీష్, అన్నపూర్ణ, అరుణ, కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.